త్రిపాదోర్ధ్వబుధైత్ పురుషః అన్నాడు. ఆ పరాత్పరుడు అనేవాడు 3 పాదములు. ఇంకో పాదం ఏమిటయ్యా? పాదోస్య విశ్వాభూతాని అన్నాడు. ఆ తక్కిన ఒక పాదము ఈ ప్రపంచము సమస్త భూతములు అన్నీ కలిపి ఒక పాదము. మొత్తం 4 పాదములు పరమేశ్వరుడి స్వరూపం అన్నాడు. అసలు వాడు ఆయన. ఏమిటి, ఎలా చెప్తావయ్యా అన్నాడు. ఈ కనపడేదంతా కొంచెం అంత నిజం కాదురా అన్నాడు. ఇన్ని విద్యలు, మేడలు, పౌండ్లు, డాలర్లు కనపడుతూ ఉంటే అబద్ధం అంటే వింటామా మనం? అదెట్లా స్వామి, ఏమన్నా ఎందుకు చెప్పారు ఇట్లాంటి మాట అంటే, అలా కాదు నాయన. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం అన్నాడు. ఏమీ లేదు, అద్దం ముందు నిలబడు, నీకు చెప్తాను అన్నాడు. ఓ అద్దం చూపించాడు. అద్దంలో మనమే బ్రహ్మాండంగా కనపడుతున్నాం. ఇక్కడేదో మసకైంది, ఇక్కడ బొట్టు పెట్టుకున్నాం బాగుంది, ఇక్కడేదో కొంచెం చిన్న ఇలా విభూతి పెట్టుకున్నప్పుడు ఇట్లా ఏదో అయింది అనుకోండి. దీన్ని తుడవాలి. అద్దం మీద తుడిస్తే పోదు, ఇక్కడ తుడిస్తేనే పోదు. అద్దం మీద ఎంత తుడిచినా పోవటం కాదు, ఎందుకంటే అది నిజం కాదు, అది ప్రతిబింబం. బింబం ఇక్కడ ఉంది. అట్లనే పరమేశ్వరుడు అన్నవాడు నిజం నాయన. ఆయనలో ఆభాసముగా కనపడేది ఈ సర్వ ప్రపంచము, ఆయనలోని ఒక భాగం. అందువల్ల ఇది నిజం కాదు, అది నిజం. అందుకే ఇది ఈ రోజు ఉన్నట్టు ఇంకొక క్షణం ఉండదు. దీనికి సంసార అని పేరు పెట్టారు. సంసరతి సరతి ఇది సంసార అంటే క్షణ క్షణం మారిపోతూ ఉంటుంది. మీరు కూడా అనుకుంటారు కదా, ఏముంది అప్పటి హైదరాబాద్ కానే కాదండి, అసలు ఆ వీధులే కాదు, అసలు అవే బిల్డింగ్లు అండి, అవే ఇక్కడ అసలు ఇట్లా పోతే ఇక్కడ ఒక ఇది వచ్చేదండి, అది లేదు, ఇప్పుడు అది రోడ్డే లేదు, దారే లేదు, అంతా మారిపోతుంది. అసలు ఆ కాకినాడే కాదండి, ఆ వరంగల్లే కాదండి, మొత్తం మారిపోయింది. ఆ మంథని అసలు ఎట్లా ఉండేదండి, మా ఊరు మొత్తం మారిపోయింది. అంటే క్షణక్షణము మారిపోయేదాన్ని సంసారము, జగత్ అన్నారు. అతిశయేన గచ్చతి గచ్చతి ఇది జగత్ అన్నారు. ఎప్పుడు మారుతూ ఉండడమే దాని లక్షణం, ఏదో అది జగత్ అన్నారు. అందువల్ల నిరంతరము పరిభ్రమమానమవుతూ ఉన్నటువంటి ప్రపంచము ఒక క్షణం ఉన్నట్టు ఒక క్షణము ఉండదు. నిన్నటిది ఈ రోజు ఉండదు, ఈ రోజుది రేపు ఉండదు. ఇలా మారుతూ ఉండేదానికి ఇది నిత్యము కాదు నాయన. శాశ్వతమైనది, నిత్యమైనది పరమేశ్వరుడు. ఇది అనిత్యము అన్నాడు. ప్రతి జీవికి ఆనందం కావాలి. ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ఒకటికి ఏదైనా తింటే ఆనందం. 1 కిలో తిన్నాడు అనుకోండి స్వీటు, 2వ కిలో తినమంటే వద్దు అని విసుక్కుంటాడు. లేదు సార్ మీకోసం చేసామంటే సరే వద్దు అని విసుకు అంటే అప్పుడు కష్టం మొదలవుతుంది వాడికి. అంతవరకు ఆనందం ఆనందం అని తిన్నాడు, కిలో దాటాక దుఃఖం అయింది. పరుపు వేసుకుని పడుకున్నాడు. ఓ పరుపు వేసుకుంటే చాప మీద పడుకున్నవాడు మంచం వేసుకున్నాడు, పరుపు వేసుకున్నాడు. ఆ గురువుగారు పడుకోవడానికి బాగుంది, మీరు కూడా మంచం మీద పడుకున్నారు. ఇది గురువుగారు ఈ పరుపు నేను ఇంత ఎత్తుంటుందండి, ఇది దాదాపు 4 అడుగులు ఎత్తుంటుందండి, చాలా హాయిగా ఉంటుంది, పడుకుంటే చాలా ఖరీదు పెట్టి మంచిదే బాగుంది. అట్లా అని ఒక పరుపు వేసాడు కదా అని ఇంకో పరుపు వేసాడు అనుకోండి, 3 పరుపులు వేస్తే ఒళ్ళు నొప్పులు వస్తాయి కానీ మెత్తదనము. అంటే దానికి ఒక పరిధి ఉంది, ఆనందమునకు పరిధి ఉంది. అలా ఒక ఆయనకు పెళ్లి కాలేదు, గురువు గారు ఒకటే జాతకాలు చూస్తూ మంచి అమ్మాయి పెళ్లి వచ్చింది, మంచి కోడలు వచ్చింది గురువు గారు. మరి పెళ్ళి అయినాక ఏమో ఎందుకమ్మా సంతోషంగా లేదంటే ఏం కాయలేదు గురువు గారు, అప్పుడే 3 ఏళ్ళు అయిపోయింది అని అన్నాడు. మళ్ళీ అప్పుడే దుఃఖం. సరే పిల్లలు అయ్యాక మళ్ళీ ఇంకేదో కావాలి, ఏదో పలాంటి సీట్ కావాలి, మళ్ళీ వీసా రావాలి, అన్నీ ఒకదాని మీద ఎప్పుడు తృప్తి ఉంటుంది. ఇక్కడ సంతోషం ఉంది అనడానికి లేదు, ఆ సంతోషం మారిపోతూ ఉంటుంది. ఒక పిట్టలాగా ఓ పిట్ట గోడ మీద కనపడితే బాగుందని చూసేప్పుడు ఇంకో కొమ్మ మీదకి, అక్కడి నుంచి ఇంకో కొమ్మ మీదకి, ఇలా ఎగిరిపోతూనే ఉంటుంది. ఆనందం అనేది అట్లా ఉంటుంది, ఒక చోట స్థిరంగా దానికి రూపం లేదు. ఇది స్థిరమైన ఆనందం ఎక్కడుంది? స్థిరతరానంద స్వరూపాయతే. శివుడి గురించి చెప్పాడు. స్థిరతరమైన ఆనందము ఎవరి స్వభావం అంటే పరమేశ్వరుని యొక్క స్వభావం. ఆయన ఎప్పుడు స్థిరతర ఆనంద. ఒకప్పుడు ఇంకో విధంగా ఉన్నాడు లేదు, ఒకప్పుడు ఇంకో విధంగా ఉన్నాడు లేదు, ఎప్పుడు చిదానంద. నువ్వెవరయ్యా అడిగారు? చిదానంద రూప శివోహం శివోహం అన్నారు శంకరుల వారు.
నేను చిదానంద స్వరూపుడనైన శివుడను. అది చాలా పెద్ద విషయం. ఆ స్థాయికి రావాలంటే చాలా కష్టం. ఎవర్రా? నభూమిర్నవాయు, నేను భూమిని కాదు, వాయువు కాదు, అగ్నిని కాదు, ఆకాశమును కాదు అన్నారు. మరి ఏమిటి నువ్వు? చిదానంద రూప శివోహం శివోహం. Please subscribe to our YouTube channel. Like and share this video.